Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ మ్యాథ్స్ బేసిక్స్ పైన క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి, ఆ క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఈ క్వశ్చన్ని చూడగానే ఫస్ట్ ఈ క్వశ్చన్ దేనికి రిలేటెడ్ అనే క్లారిటీ మీకు ఉండాలి. 5x ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 4x. ఓకేనా, ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన క్వశ్చన్. ఓకేనా, ఈక్వేషన్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అనేది అది ఒక బేసిక్కి సంబంధించిన క్వశ్చన్. అది ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటి అనేది అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి ఫస్ట్ మనకి ఇలా ఉంటే ఏం చేయాలంటే ఫస్ట్ బ్రాకెట్ మీనింగ్ అంటే ఏంటో తెలియాలి. క్వశ్చన్లో బ్రాకెట్ ఇచ్చాడు కదా, దాని యొక్క మీనింగ్ ఏంటి, ఇంటూ అని. అంటే ఈ 5xని ఈ టోటల్ బ్రాకెట్లో ఉన్న వాల్యూతో మనం మల్టిప్లై చేయాలి. ఎలా చేస్తాం చూడండి, 5x ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎందుకంటే ఎక్స్ అనేది 2 టైమ్స్ వస్తుంది కాబట్టి ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. ఓకే, సో దెర్ ఇస్ ఎ ప్లస్ సింబల్, ప్లస్ 5x ఇంటూ 2. సో 5xని ఫస్ట్ దీంతో మల్టిప్లై చేయాలి, ఇదే 5xని నెక్స్ట్ 2తో మల్టిప్లై చేయాలి. 5x ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, 5x స్క్వేర్, ప్లస్ 5x ఇంటూ 2 ఏమవుతుంది, 5 2 = 10. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్. ఓకే, 10x ప్లస్ ఆల్రెడీ మనకి ఇక్కడ 4x ఉంది. చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయి, ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి. ఓకేనా, మనకి సేమ్ టర్మ్స్ ఉన్నాయి, అడిషన్ చేయాలి. ఈ రెండు ఎక్స్ టర్మ్స్ కాబట్టి అడిషన్ చేయాలి. దట్ ఈక్వల్ టు 5x స్క్వేర్ ప్లస్ 14x. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్, 5x స్క్వేర్ ప్లస్ 14x. చాలామంది ఇదంతా చేస్తూ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనం క్వశ్చన్ చూస్తేనే షార్ట్కట్ వేలో ఎలా చేయాలి అంటే, సో సేమ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, 5x ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 4x. సో ఆప్షన్స్లో ఎలా ఇస్తాడు అంటే 5x స్క్వేర్ అన్నిట్లో సేమ్ ఇస్తూ ఈ ప్లస్ 14x ప్లస్ 10x మైనస్ 14x ఇలా ఇస్తే ఆప్షన్స్ మనకి ఎప్పుడైతే సేమ్ ఉంటాయో, సపోజ్ ఇది ఆప్షన్ ఏ అనుకోండి. ఓకే, 5x స్క్వేర్ మైనస్ 10x, నెక్స్ట్ 5x స్క్వేర్ మైనస్ 14x. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఆప్షన్ 5x స్క్వేర్ ప్లస్ 15x. ఇలా మనకి 4 ఆప్షన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇచ్చాడు అనుకుందాం. ఈ క్వశ్చన్ని ఇదంతా సింప్లిఫై చేయకుండా జస్ట్ క్వశ్చన్ని చూస్తూనే మనం ఆన్సర్ ఎలా పెట్టవచ్చు అంటే, ఈ అన్నిట్లో 5x స్క్వేర్ కామన్గా ఉంది కాబట్టి ఈ ఎక్స్ స్క్వేర్ టైం పైన ఫోకస్ పెట్టొద్దు. మనకు డిఫరెన్స్ ఎక్కడ ఉంది, ఓన్లీ ఎక్స్ టర్మ్స్ మాత్రమే డిఫరెన్స్ ఉన్నాయి. అంటే మనం జస్ట్ వీటిని చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఎలా చేస్తాం చూడండి, ఇది 5 2 = 10. అవునా, 5 2 = 10, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్. ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ని చూస్తూనే ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తాను. ఎందుకు అంటే ఇక్కడ మైనస్ ఇచ్చాడు, అసలు క్వశ్చన్లో మైనస్ లేదు, ఆన్సర్లో ఎక్కడి నుంచి వస్తుంది మైనస్. సో క్వశ్చన్ని చూస్తూనే మనం ఈ ఆప్షన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ కావాల్సింది ఏంటి, 5 2 = 10, 10 + 4 అంటే 14. జస్ట్ క్వశ్చన్ చూస్తూనే మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆప్షన్ 1 రైట్ అని పెట్టొచ్చు. ఓకేనా, ఇక్కడ కూడా మనకు మైనస్ ఇచ్చిండు, క్వశ్చన్లో మైనస్ ఉంటేనే కదా మనకు ఆన్సర్లో కూడా మైనస్ వచ్చేది. సో మనకి కొన్ని ఇలా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసే మెథడ్స్ అనేది అలవాటు చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, 0.592/0.8. ఈ క్వశ్చన్ ఏంటి, డివిజన్ ఆఫ్ 2 డెసిమల్ నెంబర్స్. ఇదే డెసిమల్ నెంబరే, ఇదే డెసిమల్ నెంబరే. 2 డెసిమల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటికి డివిజన్ ఎలా చేయాలి అనేది ఇది మన స్కూల్ డేస్లో నేర్చుకుంటాం, బేసిక్స్ అనమాట. చాలామందికి ఇక్కడ మిస్టేక్ చేస్తారు. చూడండి, 0.592/0.8. ఫస్ట్ మనకి చూడండి 2 టేబుల్లో కానీ 4 టేబుల్లో కానీ మీ ఇష్టం, మీ కన్వీనియంట్ని బట్టి ఏదైనా ఒక టేబుల్ తీసుకోండి. ఓకే, నేను 4 టేబుల్తో చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ సంగతి పక్కన పెట్టండి, పాయింట్ పైన మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ రైట్ డౌన్ ది గివెన్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, పాయింట్స్ లేకుండా రిమైనింగ్ నెంబర్ రాయండి, 592/8. ఓకేనా, ఇది 4 టేబుల్, 4 2 = 8, నెక్స్ట్ 4 1 = 4, నెక్స్ట్ 4 4 = 16, 4 8 = 32. ఓకేనా, నెక్స్ట్ 2 1 = 2 7 = 14, 2 4 = 8. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి, 74 వచ్చింది. ఓకేనా, కాకపోతే మనకేంటి ఇలా ఉండదు, పాయింట్స్లలో ఉంటుంది. క్వశ్చన్ పాయింట్స్లో ఇచ్చాడు కదా, సో డెఫినెట్గా ఆన్సర్ కూడా పాయింట్స్లో ఉంటుంది. మీకు సపోజ్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి అంటే 0.0074, నెక్స్ట్ 0.74, నెక్స్ట్ 0.076, నెక్స్ట్ 0.327 ఇలా ఆప్షన్స్ ఇస్తే
మనకు వచ్చే ఆన్సర్ అనేది డెఫినెట్గా 74 ఉండాలి. లాస్ట్ ప్లేస్లో 74 ఉన్న ఆప్షన్స్ ఏంటో చెక్ చేసుకోవాలి. ఈ రెండు కూడా ఇది 76 ఉంది, ఇది రాంగ్, ఇది అసలు సంబంధమే లేదు. ఓకేనా? ఇలా క్వశ్చన్స్ చూస్తూనే ఫస్ట్ ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ చేయాలి. చేసిన తర్వాత ఎగ్జాక్ట్ పాయింట్ ప్లేస్ ఎక్కడ వస్తుందని మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకి ఫస్ట్ నెంబర్లో మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకేనా? పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి. రైట్ డౌన్ 3 హియర్. మైనస్ ఇక్కడ ఈ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఈ పాయింట్ తర్వాత ఓన్లీ 1. 3 మైనస్ 1 అంటే 2 కదా. అంటే రైట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ వచ్చే ఆప్షన్ మాత్రమే మన ఆన్సర్ అవుతుంది. ఇది కంప్లీట్ బేసిక్స్ తెలిస్తే తప్ప ఈ క్వశ్చన్ని సింప్లిఫై చేయలేము. ఇక్కడ వరకు చేసి స్ట్రక్ అయిపోతారు. చూడండి, ఈ రెండిట్లో మనకి 74 ఉంది, కాకపోతే పాయింట్ ప్లేస్ని మార్చడం వల్ల వాల్యూ మారిపోతుంది కదా, అందుకోసమని. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 0.74 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ ఆన్సర్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా మ్యాథ్స్ బేసిక్ క్లాసెస్లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎవరికైతే మ్యాథ్స్ బేసిక్స్ పైన చాలా భయపడుతూ ఉంటారో మ్యాథ్స్ అంటే, వాళ్ళందరి కోసం 1 వీక్ ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా మనకి డెసిమల్ నెంబర్స్ని మనం మల్టిప్లికేషన్లో అలాగే డివిజన్లో మిక్స్డ్గా వేస్తే ఎలా చేయాలి అనేది. ఓకే, సో ఇది ప్రీవియస్ ఇయర్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్. ఓకే, 18 ప్లస్, సో మనకి ఫస్ట్ మనకి 2 3 6, 3.3 ఇంటూ 2 ఏమవుతుంది? 6.6. ఓకే, డివైడెడ్ బై 0.003. ఓకేనా? ఈ రెండు ఎడిషన్ చేసి ఏమొస్తుంది? లాస్ట్లో మనకి 0.6 యాస్టీస్గా వస్తుంది. 18 ప్లస్ 6 ఏమవుతుంది? 24. సో వాట్ ఈస్ ఆన్సర్? 24.6 డివైడెడ్ బై 0.003. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ పాయింట్ సంగతి పక్కన పెట్టండి. ఫస్ట్ రైట్ ఉంది రిమైనింగ్ నెంబర్ యాస్టీస్ 246/3. ఓకేనా? ఫస్ట్ దీన్ని సింప్లిఫికేషన్ చేయండి. 3 8s 24, 3 2s 6, 82 వస్తుంది. కాకపోతే సేమ్ యాస్టీస్గా వస్తుందంటే లేదు, పాయింట్స్లో కానివ్వండి. సపోజ్ మనకు ఆప్షన్స్ ఎలా ఉంటాయి? 82 100 ఉండొచ్చు. ఓకే, 0.0082 ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ 82 ఇంటూ 10^2 ఉండొచ్చు. నెక్స్ట్ 0.083 సంథింగ్, ఇలా 10^4, ఇలా కొన్నేమో మనకి డైరెక్ట్ హండ్రెడ్స్లో ఇచ్చాడు, కొన్నేమో డెసిమల్స్లో ఇస్తున్నాడు, కొన్నేమో 10 సంథింగ్ ఇస్తున్నాడు, ఇలా ఇస్తున్నాడు. ఇలా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న అన్ని ఆప్షన్స్ కూడా మనకి ఆప్షన్స్లో ఇస్తాడు. బట్ డెఫినెట్గా మనం 100% కరెక్ట్గా పెట్టాలి అంటే వీటన్నిటిపైన కూడా మనకి ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇవి ఉంటే తప్ప మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేం. మనం ఇంత చేసి కూడా వేస్టే అవుతుంది ఎప్పుడు వీటిపైన అసలు మనకి క్లారిటీ లేనప్పుడు. చూడండి, ఇక్కడ వాల్యూ ఏమవుతుంది అంటే, ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ ఉంది. ఓకేనా? దీన్ని ఎలా రాయొచ్చు అంటే చూడండి, 246/10. ఎందుకంటే పాయింట్ ప్లేస్లో 1 రాయాలి, సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి సింగిల్ 10 డివైడెడ్ బై 3 సో పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం 1000 రాయాలి, 3 zeros. ఓకేనా? ఈ ఫ్రాక్షన్స్ అనేవి రివర్స్ అవుతాయి. 10 1s 10 100s. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 246 ఇంటూ 100/3. అంటే చూడండి, మనకు వచ్చే ఆన్సర్ పక్కన 2 zeros రావాలి. అంటే ఏంటి? 82 100 అన్నా ఓకేనా, ఈ రెండు ఒకటే అనే క్లారిటీ మనకు ఉండాలి. ఓకేనా? ఇది లేక చాలామంది సో కొన్ని క్వశ్చన్ పేపర్స్లో ఇలా ఇస్తూ ఉంటాడు, ఒకే క్వశ్చన్కి 2 సేమ్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు. సో అలాంటప్పుడు మనకి ఇది కరెక్టా అది కరెక్ట్ అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? సో 100% మనం చేసేది ఏంటి అనేది మనకు క్లారిటీ ఉండాలి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 82 100 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇది ఎలా వచ్చింది ఏంటి ఇంకా డీటెయిల్గా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో తప్పకుండా మ్యాథ్స్ 1 వీక్ ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాం బేసిక్స్ పైన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.